దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మన దేవాది దేవునికి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇంతవరకు కూడా దేవుడు ఎంతో చక్కగా మరి ప్రారంభం నుంచి కూడా దేవుడు మన మధ్యలో ఉండి మనకు తోడుగా ఉండి నడిపించినటువంటి యొక్క కృతజ్ఞత కూడికను బట్టి మరొకసారి మన దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నాయన ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు కూడా తండ్రి మీ నామమునకు మహిమకరంగా జరిగిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్థానిక దైవజనులను బట్టి, సంఘమును బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి కూడా మేము మిమ్మల్ని తండ్రి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో తండ్రి మీ దాసుల ద్వారా ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు. మరి ఈ సమయంలో కూడా తండ్రి మీదేనా దాసుని తండ్రి నిలవబడి మీ మాటలు మీ పిల్లలకు బోధిస్తూ ఉండగా నాయన వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సును మీ పిల్లలకి ప్రసాదించమని నన్ను బలపరిచి ధైర్యపరచమని వేడుకుంటూ ఉన్నాను. ఈ మాటలు తండ్రి కేవలం మేము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ విన్న వాక్యానుసారంగా ప్రవర్తించేటటువంటి స్థితిని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటూ సమస్త విధములైన కృప మీ పిల్లలైన మా అందరి మీద విస్తరింపచేయమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముఖ్యంగా మరి అనేక సందర్భాలలో మరి ఒక చిన్న సువార్థికుడిగా నన్ను జ్ఞాపకం చేసుకొని దైవజనులు అన్నయ్య మరి దేవసహాయం గారు ఎన్నో మారులు నన్ను బలపరుస్తూ అవకాశం ఉన్నప్పుడల్లా కొన్ని ప్రాంతాలకు సువార్తను ప్రకటించడానికి వారు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అందుని బట్టి మొట్టమొదటిగా మరి అన్నయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగని ఇక్కడ మరి సువార్థికులు ఉన్నారు, అలాగే సంఘ పెద్దలు ఉన్నారు, మరి ముఖ్యంగా స్త్రీలు మరి పెద్దలు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పాలనుకున్న పాఠం చాలా పెద్దదే, కానీ మనకు అరగంట సమయం ఉంది. ఈ అరగంట సమయంలో ఎలా చెప్పాలి ఏంటని నేను కాస్త ఆలోచించాను. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఇలా మనం కూడి ఆయనను ఘనపరచడం కానివ్వండి, అదేవిధంగా దేవుని మాటలు వినడం కానివ్వండి, అది ఎంతో ధన్యతతో కూడుకున్నటువంటి విషయంగా మనం చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి సంతోషాన్ని కోరుకుంటూ ఉంటుంది, లోకంలో ఉన్నటువంటి స్నేహాలు, సహవాసాలు కోరుకుంటూ ఏమండి ఇదే జీవితం అనుకుంటూ వారి జీవితాల్ని లోకంలో ముగిస్తూ ఉన్నారు. కానీ మనమైతే మాత్రం నిజమైన దేవుని తెలుసుకొని ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేస్తే మనం పరలోకానికి వెళ్తాం అనే విషయం మీద పరిశీలన దృక్పథంతో మనమందరం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాము. అదే దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు కూడా మనము లోకానుసారమైనటువంటి కార్యకలాపాలలో సంతోషించలేదు. మనము ఎవరి యందు సంతోషించాము ఇంతవరకు అని అంటే ప్రభువునందు మాత్రమే మనం సంతోషించాం. లోకంలో ఎన్నో సంతోషాలు ఉంటాయి. కొంతమంది సినిమాలు, సీరియల్స్ చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఈ లోకంలో ఉన్నటువంటి సహవాసాలు, స్నేహాలు, చెడు స్నేహాలు చేస్తూ కాబట్టి వారికి ఇష్టమైనటువంటి రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉంటూ ఇదే నాకు ఇష్టమైన జీవితం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక ప్రత్యేకమైన జనాంగంగా క్రీస్తు ద్వారా రక్షింపబడినటువంటి ఒక గుంపుగా, ఒక సమూహంగా మనం దేవుని సన్నిధిలో కూడుకుని ఆయన యందు మాత్రమే ఆనందించడం అనేది ఇది చాలా మంచి పరిణామం. కాబట్టి ఒక
మంచి విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నానండి. యాక్చువల్గా మనము అంటే లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో బోధలు మనకు వినబడుతూ ఉన్నాయి. అయితే మనం ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసం అని చెప్పాలి. ఎందుకని ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, ఈరోజు వేల సంఖ్యలో సంఘాలు ఉన్నాయి. అంటే వేల సంఖ్యలో సంఘాలు ఉన్నాయంటే వేల సంఖ్యలో బోధలు ఉన్నాయని కూడా విషయం మనకు అర్థం కావాలి. ఈరోజు గూగుల్ సెర్చ్ చూస్తే కనుక మేజర్గా సుమారుగా 22,000 చర్చెస్ అనేవి ఉన్నాయి. అంటే 22,000 సంఘాలు మేజర్గా మనం చూస్తూ ఉంటాం. ఇంకా చిన్నవి పెద్దవి మొత్తం కలిపితే మన ఒక ఆయన చెప్తున్నారు 1,00,000 అంటున్నారు. అంటే సంఘాల పేర్లు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల సంఘాలు వెలసాయి భూమి మీద. అన్ని సంఘాలు వెలిసాయి, అన్ని సంఘాల్లో కూడా ఒకే బోధ ఉండదు. ఉదాహరణకి మనం రొట్టె ద్రాక్షరసము ప్రతి ఆదివారం కూడా మనం తీసుకుంటాం, అవునా కదా చెప్పండి. కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారము రొట్టె ద్రాక్షరసం ఇవ్వరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు తెలియక చేస్తున్నారా అనేది మనకు తెలియదు. కానీ బైబిల్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటామంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రం మనం తీసుకుంటాం. అంతే తప్ప ఆదివారం వచ్చింది కాబట్టి ఆరాధనకు వెళ్ళి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి కాబట్టి ఇలా మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. ముఖ్యంగా సత్యవాక్యం తెలుసుకున్నాము అని చెప్పుకుంటున్నటువంటి మనము ప్రతి విషయాన్ని కూడా మనం చేయాలనుకున్నప్పుడు, సంఘంతో పాటు మనం చేయాలనుకున్నప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మనం చేస్తాం. ఈరోజు వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నారు. సరే, ఇక్కడ మనము సత్యాన్ని తెలుసుకున్నాము. ఎక్కువగా అంటే మనం ఏమనుకుంటామంటే బయట వాళ్ళకంటే ఎక్కువ వాక్యం మనం వింటున్నాం, ఎక్కువ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం అనే ఆలోచన మనకు ఉంది. ఆలోచనే కాదు, అది వాస్తవం. ఎందుకంటే చూడండి, పండగ సీజన్లో సుమారుగా 6 రోజులు 5 రోజులు మన సెమినార్లో దేవునిలో గడిపాం. చాలా మంచి మంచి వాక్యాలు విన్నాం కదండి. చాలా లోతైన విషయాలు, అనేకమైన దైవజనుల ద్వారా ఎన్నో లోతైన విషయాలు మనం విన్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, కేవలం విని విడిచిపెడితే మాత్రం దానివల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. మనం ఏమనుకుంటామంటే అందరికంటే నేనే ఎక్కువ వాక్యం వింటున్నాను, అందరికంటే నాకే బాగా తెలుసు అనుకుంటూ అలానే మనము ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కానీ మన జీవితంలో మాత్రం ఆ వాక్యం అనేది అన్వయించుకోలేకపోతూ ఉన్నాం. చెప్పేవాళ్ళు చెప్పేవారుగా ఉన్నారు, వినేవాళ్ళు వినేవారుగా మాత్రమే ఉన్నారు. కానీ దాన్ని అనుసరించాలి అని చెప్పేవాళ్ళు కానీ, విన్న వాక్యాన్ని అనుసరించాలని వినేవాళ్ళు కానీ ఈరోజు మనకి కరువు అయిపోయారు, చాలా అరుదుగా ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు మనకి బాధ అనిపించవచ్చు, కానీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి. అదేంటంటే, మనం ఒక ప్రత్యేకమైన గుంపు, అంటే ఒక సంఘం, అంటే క్రీస్తు సంఘంగా మనం ఉన్నాం. అంటే లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమూహం, క్రీస్తు సంఘంగా మనం ఉన్నాం. ఇంకా చెప్పాలంటే క్రీస్తు శిరస్సు అయితే మనం ఏమై ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. లేదంటే ఇంకా మనకు అర్థం కావడానికి క్రీస్తు శరీరం ఎవరంటే మనమే. ఇప్పుడు ఆయన శిరస్సుగా ఉన్నాడు, మనం అవయవాలుగా ఉన్నాం. ఈ అవయవాలు, ఈ శరీరం అంతా కూడా క్రీస్తుకి లేదా ఆ శిరస్సుకి ఘనత తెచ్చేటటువంటి శరీరంగా ఉండాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. క్రీస్తు మన నుంచి అదే ఆశిస్తూ ఉన్నారు. ఆయన త్యాగం కానివ్వండి, ఆయన బలియాగం కానివ్వండి, ఎవరి కోసము అని అంటే మొత్తం ప్రపంచం అంత కోసం అని పెట్టారు. అయితే ప్రస్తుతం మనమైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము ఆయనకు మహిమకరంగా, ఆయనకు కీర్తి తెచ్చే పిల్లలుగా మనం ఉండాలి అని ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. సహోదరులు మార్నింగ్ టైంలో కూడా చెప్పారు, ఫలాలు, ఆత్మ ఫలాలు దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. ఆ ఫలాలు ఫలించేటటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుడు మన నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమండి, మనం ఎంత విన్నాము అనేది కాదు, కానీ మనం ఎంతవరకు ఆ వాక్యాన్ని ప్రవర్తిస్తున్నామో, ఆ వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం అనేది మనం చూడాలి. ముఖ్యంగా సంఘంగా మనం ఉన్నాం కాబట్టి, అంటే ఎప్పుడు సంఘం ప్రారంభమైంది, సువార్త ఎక్కడ ప్రారంభమైంది,
ఎలా ప్రారంభమైంది అనే సబ్జెక్టు చెప్దాం అనుకున్నాను, కానీ అరగంటలో ఆ విషయాలు చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి మనకు ఆల్రెడీ సంఘం అంటే ఏమిటో మనకు తెలుసు. సంఘం అంటే ఇది కనిపించి కట్టడం కాదనే విషయం మనకు తెలుసు. మరి సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు అని అంటే ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని గనుక మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము మనకి ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేరి. సరే, పై మాటలు మనం చూస్తున్నప్పుడు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస రాగా, యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస రాగా, ఎవరికి హింస, ఎవరికి బాధ, ఎవరికి కష్టం, ఎవరికి కన్నీళ్ళు? ఈ గోడలకి కాదు, ఈ కట్టడాలకి కాదు. అంటే ఈ విషయం మనకు తెలుసు, కానీ సంఘము అనగానే కొంతమందికి అర్థం కాని విషయం ఏంటంటే, సంఘం అనగానే రాతి గోడలు చూపిస్తుంటారు. చూసారా మా సంఘం ఎంత పెద్దదో అని సంఘాన్ని ఆ కట్టడాన్ని చూపిస్తుంటారు. కానీ సంఘం అంటే ఎవరు అని అంటే, సంఘం అంటే ఒక క్రీస్తు ద్వారా కడగబడినటువంటి ఒక గుంపు లేదా ఒక సమూహము. మనం పాత నిబంధనలో చూస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు దేవుని పిల్లలుగా వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ద్వారా దేవుని పిల్లలుగా మనము ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు మనల్ని అభివర్ణిస్తూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 9వ వచనంలో ఆ మాట మనందరికీ తెలుసు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతి సయములను ప్రచురము చెయ్యి నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఎవరి గురించి రాయబడింది ఈ మాట అంటే అన్యజనుల గురించి కానే కాదు. ఎవరైతే పాపం అనే చీకట్లో నుంచి క్రీస్తు అనే వెలుగులోనికి వస్తారో వారు మాత్రమే ఏమంటున్నాడు, పరిశుద్ధులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏమంటే దేవునిలోనికి మనం వచ్చాం, క్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. సరే, లోకం మనల్ని ఎలా చూస్తుందనేది ప్రక్కన పెట్టండి. లోకంలో ఉన్నటువంటి సమాజం మనల్ని ఎలా చూస్తుందంటే, డబ్బు ఉంటే ఒకలాగా, పదవి ఉంటే ఒకలాగా, ఉద్యోగం ఉంటే ఒకలాగా సమాజం చూస్తుందేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆయన చూసే కోణం ఎలా ఉంటుందంటే, ఆయన దృక్కోణం ఎలా ఉంటుందంటే, ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్నామా లేదనేది మాత్రమే చూస్తాడు. నువ్వు ఈ లోకంలో నీకు ఎంత పదవి ఉన్నా, నీకు ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగస్తుడు అయినా, ఎంత వ్యాపారవేత్తవైనా దానిని దేవుడిని చూడ్డు. కానీ ఎవరైతే ఆయన పిల్లలుగా అంగీకరించబడతారో, ఎవరైతే క్రీస్తు రక్తం ద్వారా కడగబడతారో వారి మీద మాత్రం ఆయన కనుదృష్టి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా రక్షింపబడ్డాం, సంఘంలోనికి చేర్చబడ్డాం. సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే మనమే, అవును కదా? ఇప్పుడు సమాజము మనల్ని పరిశీలన చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మన సంఘానికి వెళ్ళడం ప్రారంభించామో అప్పటి నుంచి కూడా సమాజం మనల్ని చూస్తూ ఉంటుంది. ఏం చూస్తుంది అంటే, మన ప్రవర్తన చూస్తుంది, మన మాట చూస్తుంది, మన నడవడిక చూస్తుంది. ఇవన్నీ కూడా సమాజం చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా బ్రతకాలి అనేటువంటి ఆ పట్టుదల. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే పట్టుదల. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి ఒక జనాంగం నేను. అంటే ఇక్కడే ఉంది విషయము. క్రీస్తు శిరస్సుని ఘనపరిచేటటువంటి ఆ పని ఎవరి మీద ఉంది అంటే, ఎవరైతే ఆయన రక్తం ద్వారా కడగబడ్డారో వారి మీద ఉంది. దీన్ని మనం సిల్లిగా తీసుకోనట్లేదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. లోకంలో వాళ్ళు ఎలా బ్రతుకుని ఎవరు అడగరు. మీరు గమనించండి, లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, వారు బ్రతుకు గురించి ఎవరు మాట్లాడుకోరు.
కానీ చూడండి, సంఘానికి వెళ్తున్నటువంటి ఎవరైనా చిన్న బూతాడినా, చిన్న వాళ్ళ మాటలో ఏదైనా తేడా వచ్చిన సరే వెంటనే పట్టుకుంటారు. నన్ను చాలాసార్లు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. నాకు తెలిసినటువంటి మా హైందవ సహోదరుల్లో కొంతమంది, అంటే నన్ను కాదు, సంఘానికి వెళ్తున్న వారిని ఉదాహరిస్తూ వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, బ్రదరు వాళ్ళు అవును అన్నాను. మరి ప్రార్థనకి వెళ్ళిన వాడు ఆడు బూతులు ఆడుతున్నాడు ఏంటి అతను? ప్రార్థనకి వెళ్తాడని చెప్తున్నారు, మందు తాగుతాడేంటి? ప్రార్థనకి వెళ్తాడని చెప్తున్నారు, అతని ప్రవర్తన తీరు ఏంటని నన్ను అడిగాడు. మనం ఏం సమాధానం చెప్తాం? అంటే వాళ్ళకి అర్థమవుతుంది దేవుని కుమారుడు అంటే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలా ఉండకూడదని వాళ్ళు చెప్తున్నారు మనకి. మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు చూడట్లేదు కదా నేను అబద్ధం ఆడుతున్నప్పుడు, ఎవరు చూడట్లేదు కదా నేను మరొకటి చేస్తున్నప్పుడు అని. అంటే ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే కనుక సరి చేసుకోవడానికి మాత్రం ఈ మాటలు చెప్తున్నారు. ఇక్కడ ఎవరో ఎక్కువ తక్కువ అని కాదు. ఒకవేళ మనం అటువంటి పరిస్థితుల్లో కనుక ఉంటే ఏమంటే మనం సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. మార్నింగ్ నుంచి కూడా మనం విన్నాం, అన్నయ్య గారు చెప్పినట్లుగా ఎవరు కూడా ఈ మాటలు విని నొచ్చుకోకూడదు. మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. అంటే నేను దేవుని బిడ్డను అనే విషయాన్ని మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనము ఆ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో, లేదా ఆ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు అని అంటే చెప్పండి, మన మరణం వరకు కూడా ఈ యొక్క స్థితిని, ఈ విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఈ విశ్వాస జీవితాన్ని కనుక మనం కాపాడుకోకపోతే ఖచ్చితంగా ఏమండి మనము నష్టపోతాము. మనం నమ్ముకున్న మన ప్రభు యొక్క ఘనత కూడా మన ద్వారా ఏమవుతుందంటే అవమానపరచబడుతుంది. కాబట్టి ఏమండి నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత చాలా గొప్పదండి, చాలా గొప్పది. మనకి ఒక పట్టుదల ఉండాలి. ఏటా పట్టుదల అంటే కోపం వచ్చిందనుకో మనకి వెంటనే అర్థం, నేను దేవుని పిల్లను, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, నేను అబద్ధం ఆడకూడదు. ఇంకా ఒకవేళ మనకి కోపం వస్తుంది అనుకోండి, ఎవరో మనం లేదు అన్నారు, మనకు కోపం వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి వెంటనే ఆ కోపాన్ని అణుచుకోవాలి. ఎందుకనంటే నేను దేవుని బిడ్డని, నేను ఒక ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తిని కాబట్టి నేను అణుచుకోకపోతే ఎలా? కోపం వచ్చినా, తాపం వచ్చినా, లేదా ఎదుటివారు మనం ద్వేషించినా, ఎదుటివారు మనం సేదరించినా సరే మనం ఎప్పుడు కూడా దానిని మైండ్లో పెట్టుకుని మన యొక్క విశ్వాస జీవితంలో మనం సన్నగిల్లిపోకూడదు. ఎందుకంటే మన ప్రవర్తనను బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టే ప్రభు ఎంత గొప్పవాడనేది బయట వాళ్ళు తెలుసుకుంటారు. ఈరోజు ఏదో మనం బాప్తిసం తీసుకున్నామంటే సరిపోలేదు, ఏదో ఆ సంఘానికి వస్తున్నామంటే సరిపోలేదు. వచ్చినటువంటి మనము నిజంగా భక్తి జీవితం కొరకు మనకి ఎక్కడ నేర్పిస్తారండి? భక్తి జీవితం ఎలా ఉండాలి, విశ్వాస జీవితం ఎలా ఉండాలి అని మనకి ఎక్కడ నేర్పిస్తారు? లోకంలో చదువులు నేర్పిస్తున్నారు, వ్యాపారాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఏమండి ఇంకా మీరు ఉద్యోగాలకి ఎలా పోటీ పడాలో నేర్పిస్తున్నారు. కానీ భక్తి జీవితంలో మీరు ఇలా సాధన చేయాలి, భక్తి జీవితంలో మీరు ఇలా ఉండాలని లోకంలో ఎక్కడ కూడా మనకి కనబడదు. మరి ఎక్కడ కనబడుతుంది భక్తి జీవితం అంటే? భక్తి జీవితాన్ని గురించినటువంటి విషయ పరిజ్ఞానం అనేది ఎక్కడ నేర్పించబడుతుందంటే చెప్పండి అమ్మా, మన సంఘంలోనే నేర్పించబడుతుంది, సంఘంలోనే బోధించబడుతుంది. కాబట్టి ఇంత అదృష్టానికి వారసులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉన్నాం? కాబట్టి వినేవారుగా, బోధించేవారుగా మేము, వినేవారుగా మీరుంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు మారతారని అడుగుతూ ఉన్నాను. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు మారాలి అంటే, ప్రభువును తెలుసుకోవాలంటే ఏమన్నా మన జీవితాలు ప్రభు కొరకు మనం పణంగా పెట్టాలి. అన్నయ్య మార్నింగ్ చెప్పినట్లుగా ఆ 4 అంశాలు కూడా చాలా చాలా ముఖ్యమైన విషయాలు అవి. ఏమండి ఈ 4 విషయాలు కూడా మనం మర్చిపోకూడదు. నిజమే, ఈరోజు ఒక్కొక్క కారణాన్ని బట్టి మనము దేవునికి దూరం అయిపోతున్నాం. ఉద్యోగం కానివ్వండి, లేదంటే పరిపాట్లు కానివ్వండి, మరొకటి కానివ్వండి. నిజంగా ఆ ప్రసంగం విన్నప్పుడు నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఫ్యామిలీ అంతా వస్తాం, మా ఫ్యామిలీతో పాటుగా మా సంఘ విశ్వాసులు కూడా వస్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను ఒక్కడిని వచ్చేందుకు నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే కనీసం మా ఫ్యామిలీ కూడా రాలేదు. కారణం ఏంటంటే జనవరిలో సుమారుగా 4-5 రోజులు సెలవు పెట్టుకుందాము. ఒక హాస్పిటల్లో చేస్తుంది నర్సుగా మా వైఫ్. సారీ, ఆ పిల్లల్ని తీసుకొస్తే నేను వాళ్ళ కాయలేనేమో అని చెప్పేసి వాళ్ళని కూడా వదిలేస్తాను. అమ్మగారేమో వృద్ధురాలు అయిపోయింది. ఇంకా సహోదరులు కూడా ఏయో కారణాలు చెప్పారు. ఏమండి
కానీ నిజంగా ఇటువంటి అవకాశం, ఇటువంటి గొప్ప భాగ్యం అనేది దేవుడు మనకిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో గడిపేటటువంటి సమయం చాలా విలువైనది. భక్తులు దేవుని కోసం బ్రతికే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో వాళ్ళ సమయాన్ని వృధాగా పాడు చేసుకోలేదండి. వారి సమయాన్ని చాలా వాల్యుబుల్గా తీసుకున్నారు. చాలా విలువైన సమయంగా వాళ్ళు పరిగణించుకున్నారు. ఎందుకంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ పరిచర్య చేసినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆయన కేవలం ఆయన సువార్త చేసినటువంటి సంవత్సరాలు 33.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన ఎప్పుడు బోధ ప్రారంభించారు అంటే బాప్తిసం 30 ఏటన బాప్తిసం తీసుకున్న తర్వాత కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్తను ప్రకటించారు. అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. అందుకే యోహాను సువార్తలో మనం చదువుకుంటాం 17వ అధ్యాయంలో, తండ్రి నీ ఒకసారి చూడండి అమ్మ, 17వ అధ్యాయం 3వ వచనమా, త్వరగా 3వ వచనం అండి. ఓకే, ఆ మాట కావాలండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. చాలండి. 33.5 సంవత్సరాలు బ్రతికితే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్త ప్రకటించి ఆయనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని అంతా కూడా ఆయన ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి అంటే దేవుని మహిమపరిచాడు. ఈరోజు ఆ భారం ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదే ఉంది. ఒకనాడు యెరూషలేములో ప్రారంభమైనటువంటి సంఘం, ఒకనాడు యెరూషలేములో ప్రారంభమైనటువంటి సువార్త ఈరోజు నలుమూలలా వ్యాప్తి చెందింది. భూ దిగాంతముల వరకు కూడా ఏమైపోయింది? సువార్త వ్యాప్తి చెందింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు శిష్యులతో మాట్లాడినటువంటి మాటను కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమండి, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులైందురు. ఇక్కడ ఏమంటున్నాడు? మొదటగా యెరూషలేము, తర్వాత 2 యోదయ, 3 సమరయ, 4 దేశముల ఎందంతట భూ దిగంతముల ఎందంతట కూడా మీరు నాకు సాక్షులై ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ముందుగా తన శిష్యులకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో మీరు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి నొందుతారు. శక్తి నొందినటువంటి మీరు చేయవలసిన పని ఏమిటి అంటే సమరయ, యోదయ దేశములు, తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే సువార్తను మీరు ప్రకటిస్తారు అని. వాళ్ళు నిజంగా సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకున్నారంటే నిజంగా వాళ్ళు త్యాగధనులుగా మనకు కనబడుతున్నారండి. ఈరోజు మనకు అన్ని అవకాశాలు ఉన్నా సరే సువార్త ప్రకటించడానికి మాత్రము కొన్ని విషయాల్లో మనం వెనకంచి వేస్తూ ఉన్నాం. వాళ్ళకి నిజంగా ఈరోజు ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యం లేదండి. ఈరోజు మనకు ఆటోలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, ఇంకా కారులు ఉన్నాయి, ఇంకా దేశాలు దాటి వెళ్ళడానికి ఫ్లైట్స్ ఉన్నాయి. నిజంగా నేను ఆశ్చర్యం కలిగింది. హైదరాబాదు 45 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాడు ఫ్లైట్ మీద మనిషి. 45 నిమిషాల్లో ఫ్లైట్ మీద వెళ్ళిపోతున్నాడు. హైదరాబాద్ 500 కిలోమీటర్లు మన కాకినాడ నుంచి లెక్కేసుకుంటే. చూడండి, చాలా ఈజీ అయిపోయింది. అంటే సువార్త ప్రకటించడానికి అనుకూలమైనటువంటి అన్నీ ఉన్నా సరే కొన్ని సందర్భాలలో మనం పలు కారణాలు చెప్పి సువార్తకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వారి కాలంలో వారి సేవ చేసి దేవుణ్ణి మహిమపరిచి వాళ్ళు వెళ్ళిపోయారండి. అంతే కదా? అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఆ బాధ్యత వారు నెరవేర్చారు. మరి ఈరోజు నమ్మి బాప్తిసం పొందినటువంటి మనము ఏం చేయాలన్నాడు? సువార్త ప్రకటించాలి అన్నారు. సువార్త ప్రకటించాలి. నిజమే, మన ఒక రకంగా చెప్పాలి అంటే బయట వారితో పోల్చుకుంటే మనం చాలా కొంచెం పర్లేదు అనిపిస్తుంది.
కనీసం నెలకొకసారైనా మనం పరుగులు తీస్తున్నాం కుటుంబాలతో. ఏమండి? వారికి చెప్పాడు, వాళ్ళు దానిని అనుసరించారు. వాళ్ళు ఏమండి నిజంగా మొదటి అధ్యాయం కానీ, రెండవ అధ్యాయం కానివ్వండి, మనము 8వ అధ్యాయం వరకు చూసినప్పుడు యెరూషలేము ప్రాంతం అంతా కూడా క్రైస్తవుల ప్రజలతో, లేదంటే యూదుల్లో చాలామంది క్రీస్తుని నమ్మి ఏమండి క్రీస్తులోనికి చేర్చబడి బాప్తిసం పొంది ఏమండి పరిశుద్ధాత్మను వరాన్ని పొంది సంఘంలో చేర్చబడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. రెండవ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, రెండవ అధ్యాయంలోనే పేతురు గారి ప్రసంగంలో ఎంతమంది మారారండి? 3000 మంది. అంటే మొదటి ప్రసంగంలోనే 3000 మంది మారి ఎక్కడో చేర్చబడ్డారు? సంఘంలోనికి చేర్చబడ్డారు. తర్వాత వాళ్ళు అక్కడే ఉన్నారు. ఎక్కడ? యెరూషలేములోనే 8వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేములోనే ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కొంతమంది ఏమనుకుంటారంటే మన సంఘం ద్వారా బయట సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇదే సువార్త ఏమనుకుంటున్నారు. అంటే సంఘం ద్వారా సంఘంలో నుంచి సువార్త బయటకు వెళ్ళాలి అనేది బైబిల్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో ఏమన్నాడు అని అంటే, మీరు కేవలం యెరూషలేములో మాత్రమే ఉండిపోతే కుదరదు. మరి వీళ్ళు ఏం చేశారు అంటే యెరూషలేములోనే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళకి చక్కగా వండి పెడుతున్నారు, తింటున్నారు, వాక్యం ఉంది, పేతురు గారు బోధ చేస్తున్నారు, ఇంకా మిగిలిన శిష్యులందరూ కూడా బోధ చేస్తుంటే వింటూ ఉన్నారు, ఇంకా అక్కడే ఉండిపోయారు. అయితే దేవుని యొక్క సంకల్పం అనేది నెరవేరట్లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళని చెదరగొట్టేశాడు. ఒకసారి మనం 6వ అధ్యాయము ఏమండి అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయంలో త్వరగా 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అందరూ పరిచర్యలో తమలోని సరే పైన లైన్ చూద్దాం చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, శిష్యుల సంఖ్య ఏమవుతుంది? విస్తరిస్తుంది. అంటే యూదులందరూ కూడా ఏమవుతున్నారు? యూదులందరూ కూడా క్రీస్తును తెలుసుకుని శిష్యులుగా మార్చబడుతున్నారు. ఇంకా 8వ వచనానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఒకసారి 8వ అధ్యాయము 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేరి. చాలండి, మొత్తమే చెదిరిపోవాలి వీళ్ళు. వాక్యం నేర్చుకున్నాం సంఘంలో, ఇక్కడ ఉండిపోతే కుదరదు. మనం నేర్చుకున్న వాక్యం ఏదైతుందో అది మన ఇరుగు పొరుగు వారితో మనము మాట్లాడాలి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తానండి. వాక్యం తెలిసినటువంటి మనము ఒకవేళ ఎవరైనా మనకు సహోదరులు ఎదురుపడుతున్నప్పుడు ఏదైనా ఒక 10 నిమిషాలు పావుగంట సమయం మనకి ఉందనుకోండి, అక్కడ మనం ఏ విషయాలు డిస్కస్ చేసుకోవాలో తెలుసా అండి? ఈరోజు తెలిసి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం. ఏం మాట్లాడుకుంటున్నాం అసలు? ఒక సహోదరుడు ఎదురయ్యారు, వందనాలు చెప్పుకున్నాం, ఓ పావుగంట సమయం ఉంది, ఏదైనా వాక్యాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నామా? సరే, ఆ సహోదరుడు తెలిసిన కొన్ని విషయాలు నాకు చెప్తున్నప్పుడు నేను నేర్చుకోవడానికి, నేను చెప్తున్నప్పుడు సహోదరుడు నేర్చుకోవడానికి ఆ యొక్క ఆ సంభాషణ అనేది అది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆయన అలానా, పలానా ఆయన ఎలాగా, దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల మన ఆత్మీయ జీవితానికి ఒక్క పైసా కూడా ఉపయోగం ఉండదు. నిజంగా వాక్యము తెలియక మునుపు మేము అలాగే మాట్లాడుకునే వాళ్ళమండి. వాక్యం మాట్లాడుకునేది తక్కువ, సహోదరుల గురించి మాట్లాడుకునేది ఎక్కువ. అలా చాలా సమయాన్ని మేము వృధాగా గడిపేశాం. ఇంకా చెప్పాలంటే రాత్రి 1 గంట 12 అయ్యేది. ఏం మాట్లాడుకోవడానికి? వాక్యం నేర్చుకోవడానికి కాదు. పలానా ఆయన అలాగంట కదా, పలానా ఆయన ఇలాగంట కదా, ఈ విషయాలు నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం అనేది ఏమండి వృద్ధిలోనికి రాదండి. ఏ కొంత అవకాశం మనకి దొరికినా సరే దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలండి. తర్వాత మనం నేర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వారికి మనం ఏం చేయాలి? నేర్పించాలి, బోధించాలి. ఒకటి మన ప్రవర్తనలో చూపించాలి, రెండవది ఆ బోధ ఏదైతే ఉందో ఆ బోధన వాళ్ళకి మనం నేర్పించాలి. ఖచ్చితంగా వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన జీవితం బాగోకుండా మనం ఎంత చెప్పినా బయట వాళ్ళు ఎవరు కూడా మారరు. ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించండి. గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే,
మనం మారకుండా ఎదుటివారిని మార్చే ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. ముందు మనం మారిన తర్వాత బయట వారు మార్పును కోరుకోండి, మంచిదే. మన స్థితి మారకుండా మన విశ్వాస జీవితం అలానే ఉంటూ ఎదగకుండా, క్రీస్తు స్వారూప్యం మనలో లేకుండా, క్రీస్తు ప్రభు యొక్క లక్షణాన్ని మనలో లేకుండా మనం ఎంత బోధ చేసినా సరే దానివల్ల ఎవరు మారరండి. సమయం వృధా అంతే. కాబట్టి సంఘంగా ఉన్నటువంటి మనము చేయవలసిన పని ఏమిటంటే మొట్టమొదటిగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. సంఘంలో నేర్చుకున్న తర్వాత ఒకవేళ సేవ చేయాలనేటువంటి తలంపు నీలో పుట్టుదే గనక మొట్టమొదటిగా మన సేవకుని సంప్రదించాలి. అయ్యా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను అని మన సేవకుని సంప్రదింపులు చేయాలి. మన ఇష్టానుసారంగా సొంత నిర్ణయాలు తీసుకుని మరలా ఇది చివరి మరలా మనం ఇంకొక సంఘాన్ని ప్రారంభించడం కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. అంటే సంఘానికి ఉన్నటువంటి ఆ ఆధిక్యత కానీ ఆ విలువ కానీ నాకు చాలా కాలం వరకు తెలియలేదండి. ఎందుకంటే నేనేమనుకున్నాను అంటే సువార్తను ప్రకటించాలి, ₹1000 ఖర్చు పెట్టి మా ఇరుగు పొరుగు వారికి సువార్తను ప్రకటించడానికి నా దగ్గర డబ్బులుంటే చాలు, నా దగ్గర నలుగురు ఉంటే చాలు, వాళ్ళతో సువార్త ప్రకటించాలనుకున్నానే తప్ప సంఘం ద్వారా సువార్తను ప్రకటించాలనే విషయం మర్చిపోయాను. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మనలో మనం ఎక్కడైతే స్థానిక సంఘంలో బాప్తిస్మం పొందుకుంటామో మొట్టమొదటి ప్రయారిటీ అనేది, ప్రాధాన్యత అనేది మొదట మన స్థానిక సంఘానికి ఇవ్వాలి. స్థానిక సంఘంలో దైవజనుడి ద్వారా సంప్రదింపులు తీసుకుని మాత్రమే మనం సువార్తను ప్రకటించాలి. ఒకవేళ నీ కుటుంబంలో దేవుడు చేసినటువంటి ఆ మేలులను బట్టి నువ్వు సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు నీకు నీవుగా సొంత నిర్ణయాలు తీసుకొని చేసేది సువార్త కాదు. సంఘాన్ని సంఘంలో ఉన్నటువంటి ఆ నాయకుడిని సంప్రదించి మన సువార్త ప్రకటించాలి. అంతే తప్ప నా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి, లేదా నా దగ్గర 10 మంది నా వెనకాల నాకు స్నేహితులు ఉన్నారని చెప్పేసి మన ఇష్టానుసారంగా క్రమం లేని సువార్త మనం చేయకూడదండి. ఈరోజు నేను చాలామందిని చూసినప్పుడు ఏదో 4 మాటలు నేర్చుకుంటున్నారు. ఏమండి, వాళ్ళకి ఎవరైనా ఒక 4-5 సహకరించిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోయి ఒక సంఘం పెడుతున్నారు. అన్యులు ఏమనుకుంటారు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళలోనే ఐక్యత లేదు, వీళ్ళలోనే ప్రేమ లేదు, ఇలా మనకు చెప్తారా? నిజంగా మీరు ఈ సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలియదు కానండి, ఈ సిచ్యువేషన్ను మా పరిసర ప్రాంతాల్లో మేము ఎదుర్కొంటున్నాం. ఎవరయ్యి గందరగోళం చేస్తున్నారు అంటే, ఎవరు ఇలా చేస్తున్నారు సంఘాలు పెట్టి చేస్తున్నారంటే మన సహోదరులే. నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ఒక సంఘ సభ్యుడిగా, ఒక సంఘ విశ్వాసిగా ఏమండి, మనము బైబిల్ని ఆధారం చేసుకుని మాత్రమే మన క్రియలు ఉండాలి. మన సువార్త ప్రకటించినా మరొకటి చేసినా సరే మనం బైబిల్ని ఆధారం చేసుకుని మాత్రమే చేయాలి. కాబట్టి చివరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రారంభపు సంఘము ఏదైతే ఉందో ఈ సంఘము యెరూషలేములోనే ఉండి అక్కడే విస్తరించి అక్కడే ఉండిపోతే మరి ప్రపంచంలోనికి లేదా ప్రపంచంలో ఉన్న దేశాలకి సువార్త ఎలా వెళ్తుంది? కాబట్టి వాళ్ళందరినీ దేవుడు చెదరగొడితే ఏమండి, ఆ రోజు మరి అపోస్తలులు 12 మంది కూడా అనేక దేశాలకి వెళ్ళిపోయారు. వాళ్ళు అన్నయ్య మార్నింగ్ చెప్పినట్లుగా భార్యలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తమ జీవితాలు త్యాగం చేశారు. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో వారి యొక్క పేర్లని ఆయన రాయించుకున్నాడు. ఊరికనే గిన్నిస్ బుక్లో మన పేర్లు ఊరికనే ఎక్కేస్తాయండి? అదేమైనా చిన్న విషయమా? ఇందాక అంబేద్కర్ గారి గురించి మనం విన్నాం. భారతరత్న అవార్డు రావాలంటే అది ఏమైనా చిన్న విషయం అండి? మదర్ తెరెసా గారికి భారతరత్న ఇచ్చారు. ఆవిడ మన భారతదేశానికి సంబంధించినటువంటి మహిళ కాదు. ఆమె ఎక్కడో ఇతర దేశంలో నుంచి వచ్చి ప్రభు పేరిట ఆమె పరిచర్య చేసి భారతదేశంలో భారతరత్న అవార్డును పొందుకుందంటే ఎంత త్యాగం చేసి ఉంటుంది, ఎంత కష్టపడి ఉంటుంది. ఆవిడ నిజంగా పొద్దున అన్నీ చెప్పినట్లుగా పరలోకానికి వెళ్ళాలి అంటే అది ఏమైనా చిన్న విషయం కాదండి. ఈ మధ్యకాలంలో ఒక కొత్త బోధ నేను విన్నాను. బాప్తిసం తీసుకుంటే చాలు, సువార్త ప్రకటించినా ప్రకటించకపోయినా మీరు పరలోకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నారు. అవునా? అలానే చెప్తుందా బైబిలు? అలానే చెప్తుంది. మీరు కేవలం కృపచేత మాత్రమే మీరు రక్షింపబడ్డారు, మీ క్రియల ద్వారా మీరు పరలోకం వెళ్ళరు అన్నారు. సరే, క్రియల ద్వారా పరలోకానికి వెళ్ళరు, కృప ద్వారానే రక్షింపబడ్డాం, ఓకే, అంతవరకు ఓకే. మరి సువార్త మాట ఏంటి? మన బ్రతుకు మాట ఏంటి? బ్రతుకు చూపించాలి కదా.
క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలి అన్నాడు. పౌలు గారు ఏమన్నారు? తన పత్రికలో ఏమన్నాడు? ఇంకా జీవించేది నేను కాదు, నా యందున్న క్రీస్తు యేసు మాత్రమే అన్నాడు. చూడండి, మనకు అసలు వాక్యం అర్థమవుతుందో లేదో కానీ ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొత్త కొత్త బోధలు, సంవత్సరానికి ఒక కొత్త బోధ. చాలామందికి ఒక ఆసక్తి ఉంటుందండి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటి ఆసక్తి అంటే, ఏథెన్స్ పట్టణస్థులు ఉన్నారు చూసారా? ఏథెన్స్ పట్టణస్థులకి కొత్త సంగతుల మీద చాలా ఆసక్తి వాళ్ళకి. ఎవరైనా వచ్చి కొత్త సంగతులు చెప్తే విందాము అని ఎదురు చూస్తారట వాళ్ళు. ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా ఉంటామేమో ఇటువంటి క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, ఎవరో వచ్చి కొత్త విషయం చెప్తే ఇది చాలా బాగుంది, ఈ బోధ ఏదో చాలా డిఫరెంట్గా ఉంది, చాలా లోతుగా ఉంది అని మనం వాళ్ళు చెప్పే మాటల మీద మాత్రమే మనసు ఉంచుతాం. కానీ ఏ రోజు కూడా బైబిల్ తెరచి వాళ్ళు చెప్పినటువంటి బోధ బైబిల్ గ్రంథంలో ఉందా లేదనేది ఈరోజు మనం చూసుకోవట్లేదు. నిజం. ఈరోజు మరికొంతమంది ఎలా ఉంటారంటే నిజంగా సూట్ వేసుకుని వచ్చి కారు మీదకి బోధ చేస్తే ఈయన చెప్పింది ఎందుకు రైట్ కాకపోతుంది? నిజంగా ఇన్ని లక్షల కారు వేసుకుని వచ్చాడు, సూట్ వేసుకుని వచ్చాడు, బూట్ వేసుకుని వచ్చాడు, చాలా బాగున్నాడు, ఇటువంటి బోధ కూడా చెప్తే అది సత్యం కాకపోతుందని భ్రమలో బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మాకులాంటి చిన్నపాటి సువార్థికులు సాదాసీదా వ్యక్తులు ఏదైనా విషయం చెప్తున్నామని కూడా మా నోరు నొక్కేస్తున్నారు. ఎందుకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలనిపిస్తుందండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రోత్సాహం లేదు. నేను లోకంలో క్రికెట్ ఆడినప్పుడు, క్యారమ్స్ ఆడినప్పుడు, వాలీబాల్ ఆడినప్పుడు నాకు అంతా వ్యతిరేకతే. క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని, తర్వాత వాలీబాల్ కూడా చాలా బాగా ఆడేవాడిని, తర్వాత క్యారమ్స్ కూడా చాలా బాగా ఆడేవాడిని. నాకు స్టార్టింగ్లో చాలా బాగా ఆడేవాడిని, చివరికి వచ్చేసరికి గేమ్లో ఓడిపోయేవాడిని. ఏం జరిగింది అనుకుంటున్నారు మధ్యలో? ఎందుకంటే అవతల వాడు ఉంటాడు, నేనుంటాం, అతనికి ప్రోత్సహించే వాళ్ళు అతనికి ఉంటారు, నన్ను ప్రోత్సహించేవారు నాకుంటారు. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం ముందుకు వెళ్ళాలి అంటే ఏమండి, మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి? ప్రోత్సాహం ఉండాలి. ఈరోజు సేవ చేసే వారికి కూడా మరొక సేవకుని యొక్క ప్రోత్సాహం లేకపోతే అసలు ముందుకు వెళ్ళలేము. లేదా క్రికెట్లో కూడా ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగేవాడిని, డెక్ అవుట్ అయిపోయి వచ్చేసేవాడిని. నేను చాలాసార్లు గమనించాను. నేను కానిస్టేబుల్ సెలక్షన్కి వెళ్ళాను, ఏ ప్రోత్సాహం లేదు, ఓడిపోయి వచ్చేసాను. లోకంలో చూడండి ఎన్నో ఓటమీలు నా జీవితంలో, చాలా చిన్న వయసులో అనేకమైన ఓటమిల్ని నేను చూశాను, ఎదుర్కొన్నాను. ఇంకా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రోత్సాహం అనేది చాలా చాలా కరువు అయిపోయింది. నన్ను ప్రోత్సహించే వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని నన్ను అడిగితే నేను చెప్తాను ఖచ్చితంగా అన్నయ్య దేవసహాయం గారని. చప్పట్లు కొడదాం ఒకసారి. మొట్టమొదటిగా ఒక స్వార్థికుడిగా, సేవకుడిగా గుర్తించింది ఎవరు అని అంటే కేవలం దేవసహాయం అన్నయ్య గారు మాత్రమే. ఆయా సందర్భాలలో నిజంగా నేను చాలామంది సేవకుల్ని మా సంఘంలోకి తీసుకొచ్చి సువార్త ప్రకటించడానికి నేను చాలా ప్రయాసపడ్డానండి. మేము మా సంఘం కలిపి, అంటే వాళ్ళని విమర్శించట్లేదు. ఎవరు కూడా బ్రదరు ఒక్క అరగంట మా సంఘంలో వాక్యం చెప్పు నాకు రావయ్యా అని ఈరోజు కూడా పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. కానీ నిజంగా అన్నయ్య అవకాశం ఉన్నంత వరకు కూడా తమ్ముడు వాక్యం చెప్పడానికి సిద్ధపడు అంటూ ఉంటాడు. చాలు, నాకు 100 మంది నన్ను ప్రోత్సహించకపోయినా కనీసం ఒక్కరు ప్రోత్సహించినా చాలు అనుకునేటటువంటి మనస్తత్వం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి మనము ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగము, క్రీస్తు ద్వారా మనము దేవునికి లేదా సంఘానికి లేదా సంఘంలోనికి చేర్చబడినటువంటి సంఘ విశ్వాసులము. కాబట్టి ఈ జీవితాన్ని మనం ఎంత మాత్రము కూడా వృధాగా పాడు చేసుకోవద్దండి. ఎందుకంటే మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి మనం బ్రతుకుండగానే మనం చేయగలిగింది మనం చేద్దాం.
ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో సువార్త ప్రకటనలు ఆపేశారు. నిజంగా ఆపేశారండి. ఒకప్పుడు 2012 నుంచి 2015, 16 వరకు కూడా మా ప్రాంతాల్లో ఒక వెలుగు వెలిగారు మా వోళ్ళు. ఈరోజు ఏమైందంటే ఆ వెలుగు ఆరిపోయింది. కానీ ఇంకా అలా సిగురిస్తూ ఉంది అన్ని ద్వారా జరుగుతున్నటువంటి సువార్త. అన్ని ద్వారా జరుగుతున్నటువంటి సువార్త ఇంకా నానాటికి సిగురిస్తుంది, విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఒకటే, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ఆయుష్ను బట్టి, దేవుడు మనకిస్తున్నటువంటి ఆరోగ్యమును బట్టి మనం చేయవలసిన పని ఒకటే, అది సువార్త పని. దీనిని మాత్రం మనము ధ్యేయంగా పెట్టుకోవాలి. అన్నయ్య కూడా ఒక పాట రాశారు, మొన్న పంపించారు. అన్నయ్య ట్యూన్ చేసి పాడి పంపించారు. ఆ పాట నిజంగా చాలా బాగుంది. ఈ ఈ కాలానికి ఆ మేల్కొలిపే పాటలు కావాలి, మేల్కొలిపే పాటలు కావాలి. కాబట్టి ఆ పాట అన్నయ్య మరి వచ్చే నెలలో చేస్తానంటున్నారు కాబట్టి ఆ పాట కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఏమ్మా సమయం ఎంత అయిందండి? ఒకసారి అయిపోయింది కదా, 5 గంటలకు అనుకున్నాం, అరగంట మెసేజ్ అయిపోయింది. సో దేవుని చిత్తం అయితే మరొకసారి సంఘంతో కూడి మరికొన్ని మాటలు పంచుకోవడానికి దేవుడు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా గంట చెప్పింది అన్నయ్య వాక్యం, కానీ నేనే చెప్పాను అన్నయ్య మరి ఇలా పని ఉంది అంటే, సరే అయితే 5 గంటలు బయలుదేరదు అని చెప్పేసి అన్నయ్య అన్నారు. అన్నయ్య ఈ సందర్భంలో మరి అందరి చూస్తుండగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నిజంగా మీరు నన్ను ప్రోత్సహించినటువంటి ప్రోత్సాహం చాలా 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 మర్చిపోలేనిది. ఎందుకంటే ఇంకో విషయం అండి, ఉప్పాల్లో కూడా అక్కడ ఒక సంఘం ఉంది, పెద్ద సంఘం, లూథరన్ బ్యాప్టిస్ట్ సంఘం. అక్కడ కూడా నన్ను పిలిచి వాక్యాన్ని చెప్పించారు. నేను నిజంగా ఆ రోజు వాక్యం చెప్పించడం మాత్రమే కాదు, నన్ను అక్కడ సన్మానించారు. అక్కడ సన్మానించి ఒక మెమోంటో నాకు బహుమతిగా ఇచ్చారు. అది నేను చాలా దాని విషయంలో నేను చాలా సంతోషపడ్డాను. మా సంఘం బిడ్డలతో కూడా నేను పంచుకున్నాను. నా ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కాను అనేటువంటి ఆలోచన నాలో కలిగింది అని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అంటే ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఒక మెట్టు మనం ఎదుగుతున్నామని మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడే మనకు అర్థం అవుతుంది. సుమారుగా 2008లోకి 2008, 7 ఆ టైంలో, ఆ సంవత్సరంలో నేను ప్రభువును తెలుసుకున్నానండి. 2010, 11 వరకు కూడా నాకు సత్యవాక్యం తెలియదు. 2011 నుంచి ఇప్పటి వరకు కూడా మరి అన్నయ్యతో 2012 అనుకుంటా, 13 నాకు గుర్తులేదు. అప్పటి నుంచి కూడా నేను అన్నయ్యతో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఈ విశ్వాస ప్రయాణంలో అన్నయ్య ఎన్నో సందర్భాల్లో, అంటే నాకు వచ్చేటటువంటి ఇబ్బందుల్లో కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ప్రతి విషయాన్ని కూడా నేను అన్నయ్యతో పంచుకుంటూ ఉన్నాను. చాలా సందర్భాల్లో అన్నయ్య నన్ను మరి ఆదరించారు, అనేక సందర్భాల్లో నన్ను ప్రోత్సహించారు. ఇంకా చెప్పాలి అంటే ఈ చర్చ్ బిల్డింగ్ కడుతున్నప్పుడు కూడా మొట్టమొదటి కానుక అన్నయ్య నాకు మొట్టమొదటి కానుక ఆయనే పంపించారు. సో దేవుని చిత్తమైతే ఒకసారి మన సువార్త బృందాన్ని మా మావిడాడ గ్రామానికి పిలిపించుకొని అక్కడ సువార్త ప్రకటించాలనేటువంటి ఆలోచన ఉంది. అది తొందరలోనే మరి నేను అన్నయ్యకి తెలియజేస్తాను. తప్పనిసరిగా దేవుని పిల్లలని మీ అందరూ కూడా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు వస్తారు, ఎందుకంటే మన మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమ బంధం, ఆత్మీయ బంధం చాలా గొప్పది కాబట్టి మీరందరూ తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఒకసారి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవజనులు అన్నయ్య దేవసహాయం గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, ఇంతవరకు తండ్రి కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలతో మేము చెప్పి ఉన్నాం. వినవాక్యము తండ్రి మా హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటున్నాం. స్థానిక దైవజనులు అన్నయ్య దేవసహాయం గారిని బట్టి, సంఘమును బట్టి కూడా నాయన ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎంతగానో తండ్రి స్వార్థ కొరకు ప్రయాసపడుతున్నారు. ఈ సంఘాన్ని ఇంకా మీరు విస్తరింప చేయండి తండ్రి. ఈ సంఘం ద్వారా ఘనమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి నెల జరుగుతున్నటువంటి ఆ సువార్తను తండ్రి నాయన మరింతగా ముందుకు నడిపించండి తండ్రి. ఈ సంఘం ద్వారా, అలాగే ఈ సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యమును తండ్రి మీరు బలపరచమని,
వేడుకుంటున్నాం. నా తండ్రి, మరి ఈ యొక్క కృతజ్ఞత ఈ కూడికలో ఎందరైతే మీ పిల్లలు పాల్గొన్నారో తండ్రి, ఎందరైతే ఆయన ఈ ప్రార్థనకు సహకరించారో, ఎందరైతే ప్రయాసపడ్డారో, కష్టపడ్డారో, వారిని వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ, మరి ఉదయకాల సమయంలో కూడా తండ్రి 2 వర్తమానాలు మాకు వినిపింపజేసినందుకు మీకు స్తోత్రములు. అలాగనే మరి ఉపాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలు సహోదరులను కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను కూడా మీరు దీవించమని ఆయన ఇంతవరకు తండ్రి ఆయన మరి ఓర్పు కలిగి సహనం కలిగి మీ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారిని వారి కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని సమస్త విధములైన కృప మా అందరి మీద విస్తరింప చేయమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.